సో మీ అందరికి పేరు పెట్టిన నేను కూడా అందరి కృతజ్ఞత తెలియజేసుకున్నారు. దయచేసి మున్సిపల్ వాళ్ళు, కరీంనగర్ మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోండి వీటిని. చూసారా గుడిలో మొత్తం మంది రెడీస్ ఉన్నారు. ఇవాళ టమాటా ప్యాకింగ్, గొడుచుకుడు ప్యాకింగ్, మిరపకాయ ప్యాకింగ్. టవల్తో చూడతాను ముఖం చూసుకుని టవల్తో షూ చూస్తారా విన్ను? టవల్తో చూడద్దు అట్లా. అమ్మ ముఖం చూసుకుంటే టవల్తో షూ చూసుకుంటాడు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫైనల్ అయితే కరీంనగర్ లో వర్షపు జల్లు అంటే చినుకులు కురిసాయి. ఫుల్ వర్షం పడలేదు, జస్ట్ అట్లా తడిపింది అనమాట నేలను. జల్లు కొట్టిపోయినట్టు పోయింది. ప్రజెంట్ స్కూల్ కి అయితే టైం అయింది. సో వర్షం పడుతుంది కనుక ఆశీర్వాదం తీసుకోవాలి కదా. అమ్మ ఆశీర్వాదం అంటే ఇక్కడ క్రాస్ 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 జున్ను కమాన్, అయిపోయిందా టైం? గోయింగ్, బాయ్ బాయ్. చలో బ్యాగ్ తీసుకోపో. మీరు వేసుకోవాలి. కాలు అవుతాను కదా, కాలు అవుతాను. వర్షం చెప్పి పడితే బుక్స్ ఖరాబ్ అయితే ప్రాబ్లం. తడిస్తే ప్రాబ్లం లేదు, కానీ వర్షం తడవచ్చు. ఈ కొద్దిపూట వర్షానికి ఏం కాదు కానీ, బట్ వర్షాకాలం వర్షం తడవాలి, ఎండాకాలం ఎండ ఆస్వాదించాలి, చలికాలం చలిని ఆస్వాదించాలి. బ్యాగులు తీసుకొని మరీ వస్తున్నాడు జున్ను. విన్ను జున్నేడి జున్ను కమింగ్, కమ్ కమ్ జున్ను కమింగ్. 8:35 అవుతుంది. చలో చలో మనం వెళ్ళాలి తొందర. ఫాస్ట్ ఫాస్ట్. బాయ్ చెప్పండి నాన్నమ్మ, బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. చలో వెళ్తున్నాం. జై శ్రీరామ్, రామ్ లక్ష్మణ జానకి. బాయ్ 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 బాయ్. చలో వర్షం చినుకులు పడుతున్నాయి సార్ లైట్ గా. తుంపర్ వర్షం పడుతుంది. బయట అందరు పిల్లలు, స్కూల్ పిల్లలు అందరు కార్లో పోతున్నారు. ఇప్పుడు బైక్ ట్రాఫిక్ జామ్ ఉంది. కొత్త పెట్రోల్ బంక్ అవుతుంది సార్ ఇక్కడ. కొత్త పెట్రోల్ బంక్ ఓపెనింగ్ కాలే ఇంకా. డిమార్ట్ రోడ్ లో, సుభాష్ నటు డిమార్ట్ రోడ్ లో కొత్త పెట్రోల్ బంక్. ఫ్రెండ్స్ చూసారా, డిమార్ట్ దగ్గరకు వచ్చాను. అంతా హడావిడిగా ఇట్లా వెళ్తున్నారు. కొత్త ట్రాఫిక్ జామ్ అవుతుంది. సమయం 8:50 చూసారండి. మనకు జగిత్యాల రోడ్ నుంచి బస్ స్టాండ్ కెళ్ళే రోడ్ లో మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది అనమాట ఉదయం. కానీ అందుకొరకే నేను ప్రతిసారి చెప్తాను, ఈ టైంలో మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మెల్లిగా వెళ్ళాలి. చాలా మంది పిల్లలతో స్కూల్ బ్యాగ్లతో వస్తుంటారు కనుక సో యాక్సిడెంట్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఆగమాగం ఉంటారు. వాళ్ళు టైం చూసుకుంటూనే వెళ్తుంటారు తప్ప పక్కన ఏముందో చూసుకుంటారు. చూసారా ఎలా దాడుతున్నారు, ముందర ఇంత ట్రాఫిక్ ఉంది, రై వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ స్కూల్ పిల్లల దగ్గర కుక్కలు చూసారా గుంపులు తిరుగుతున్నాయి. ఇవి చిన్నపిల్లలను కలిసి చాలా అవకాశం ఉంది. దయచేసి మున్సిపాలిటీ పట్టించుకోండి. ఇది స్కూల్ పక్కనే నెంబర్ ఆఫ్ కుక్కలు చూసారా ఎట్లా తిరుగుతున్నాయో గుంపులుగా. ఇవి చిన్నపిల్లలు ఒంటరిగా వాడితే అటాక్ చేస్తున్నాయి. దయచేసి మున్సిపల్ వాళ్ళు, కరీంనగర్ మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోండి వీటిని. ఈ వీడియో అందరూ షేర్ చేయండి. వాటిని నిర్మూలించండి కుక్కలని ఇక్కడ చలి వీరేంత మటుకు. సో పిల్లలకు ప్రమాదం. చిన్న పిల్లలు వస్తుంటారు స్కూల్ కి. సో పిల్లలు నేను చేసినాను, కూరగాయలు తీసుకున్నాను. ఈ రోజు కూరగాయలు బయట వర్షం పడట్లేదు, మబ్బు పట్టి తిప్పలు పడుతున్నాం. చిక్కుడుకాయ, బీరకాయ, దోసకాయ, ఆకుకూరలు, టమాటాలు. వర్షం పడడానికి ధైర్యం రావట్లేదు. కూరగాయలు తీసుకున్నాను. ఆయన 380 రూపాయలు కూరగాయల బిల్ అయింది. అంటే మార్కెట్ లో ఎంత పరిస్థితి ఘోరంగా ఉందండి. చాలా వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. పిల్లలు దింపేసా, కూరగాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఇంటికి గోయింగ్. చూసారా బయట నో వర్షం. మేము తినే కూరగాయలు చూసారా, మునక్కాయ, బీరకాయ, సొరకాయ, గోడు చిక్కుడు, టమాటా, కొత్తిమీర, మెంతి, కళ్యామకు, పచ్చిమిర్చి. ఇవి తెచ్చుకున్నాం మేము. మీరు తెచ్చుకున్న కూరగాయలు మీరు ఎంతమంది తింటారో ఇది కూడా కామెంట్ చేయండి. మీకు ఏ కూరగాయలు ఇష్టం, ఏ వంట ఇష్టం, మటన్ ఎక్కువ ఇష్టమా, చికెన్ ఎక్కువ ఇష్టమా, అంటే నాన్ వెజ్ ఎక్కువ ఇష్టమా, వెజ్ ఎక్కువ ఇష్టమా, కింద కామెంట్ చేయండి. మేమైతే ప్యూర్ వెజ్ కనుక వెజ్ తింటాము. సో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా. చూసారా తెచ్చిన కూరగాయల కన్నా ఎప్పుడు అమ్మ డ్యూటీ అనమాట. అమ్మ డ్యూటీ చేస్తాను. ఇది మొత్తం ఏంటంటే మళ్ళీ అన్ని ఫ్రిడ్జ్ పెట్టాలి కదా. కూరగాయలు తెచ్చడమే కాకుండా మళ్ళీ వాటిని సేఫ్ పెట్టాలి కదా. 3-4 రోజులు ఆగాలి కదా. మనకి తెచ్చిన కూరగాయలు ఖరాబ్ అయిన డబ్బులు వేస్ట్ అవుతాయి. మామ ఏం చేస్తుందంటే వాటి మిరపకాయలు తొడిమలు తీసేస్తుంది. మన ఫ్రిడ్జ్ ఇట్లాంటి కవర్ ఉంటాయి కదా, ఇట్లాంటి తీసేసి ఇందులో పెడుతుంది అనమాట. అండ్ ఏది కళ్యాణకు సపరేట్, కొత్తిమీర అంతా తీసేసి సపరేట్ పెట్టి మన ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినడం. యాక్చువల్ ఫ్రిడ్జ్ ఫుడ్ వాడద్దు, బట్ తప్పని పరిస్థితి 2-3 రోజులకి ఏం కాదు. కూరగాయలు ఎట్లా బయట కూడా కూరగాయల దగ్గర ఫ్రెష్ వచ్చిన కూరగాయల దగ్గర వాళ్ళు కూడా 2-3 రోజులు అమ్ముతారు కనుక అదే కూరగాయలు మనం ఇంట్లో తెచ్చుకొని మళ్ళీ పోకుండా అటు బండి ప్రతిసారి పెట్రోల్ కూడా సేవ్ అవుతుంది కదా. 3 సార్లు పోయి పాల ప్యాకెట్ తెచ్చి 3 సార్లు పోయి కూరగాయలు తెచ్చేవాళ్ళు ఒక్కసారి తెచ్చుకుంటే మనకు పెట్రోల్ సేవ్ అవుతుంది. ఈ విధంగా పెట్రోల్ సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. సో అమ్మ ఇప్పుడు అదే పని చేస్తుంది అనమాట. మా నువ్వుల చెట్టు ఉంది కదండి, ఈ నువ్వుల చెట్టు చూసారా బయటకు ఉరుకుతుంది. ఇంట్లో ఉంటే బయటకు పోతా ఉంటుంది. టమాటా ప్యాకింగ్, గొడుచుకుడు ప్యాకింగ్, మిరపకాయ ప్యాకింగ్ అయింది. నెక్స్ట్ కొత్తిమీర, ఇంకేమన్నా ప్యాక్ చేసారు అంతేనా. రోజులో 2వ టీ తాగుతున్నాను చూసారా. నేను కార్ దగ్గర చూసారా అన్ని ఎలా ఉన్నాయో, చిన్న పిగ్గి పిల్లలు అన్ని ఎలా వచ్చినాయి. మరి బాగా 12-18 నిమిషాలు. ఎడవుతున్నా నువ్వు ఎడవుతున్నా ఏ గుడికి వస్తున్నా? నేనైతే ఏ గుడికి అనుకోలేదు. వీళ్ళైతే రెడీ అయ్యి వచ్చేసిళ్ళు. వర్షం పడుతుందంటే కార్ తీసాను. యాక్చువల్ గా ఏ గుడికి అయితే నేను అనుకోలేదు. ప్రెసెంట్ అయితే వెళ్తున్నాము. చూసారా బయట చినుకులు పడుతున్నాయి. ఉడకపోతే మాత్రం ఘోరంగా ఉంది. సో ఈ రోజు ఏ గుడికి వెళ్దాం చూద్దాం. వెళ్తామా లేదా చూద్దాం అడిగినాక విషయం. ఫైనల్ అయితే మనకి తీగలొట్టపల్లి దాకా వచ్చాను. సో మనకి దుర్గా భవాని మాత టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ ముందుకు వెళ్తే అక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. దుర్గా మాత టెంపుల్ నంగనూరులో. ఇది మనకి శ్రీ దుర్గా భవాని దేవాలయం, శంకర మఠం. వర్షాలేవు ఏం లేవు, జస్ట్ వాన తుంపర రాగానే మొత్తం ప్రకృతి అంతా పచ్చబడ్డ చూసారా. పచ్చబడ్డ తర్వాత గ్రీనరీ అయిపోయింది అనమాట మొత్తం కూడా. వర్షాకాలం ఒకప్పుడు ఇక్కడ ఏంటంటే వర్షాకాలానికి ఎప్పుడో ఈ రూట్ బ్లాక్ అయిపోయేది. ఇప్పుడు నీళ్లు లేక వెలవెలబోతుంది ఏరియా అంతా. నంగనూరు ఇక్కడ మొత్తం ఎప్పుడు కొట్టుకపోతుంది చూసారా. ఈ ప్లేస్ కొట్టుకపోయి
ఏం లేని పరిస్థితి ఉంటది ఇక్కడ. నీళ్లు పోరాదు యాక్చువల్ గా. ఇప్పుడు మొత్తం చెట్ల నీళ్ళతో ఇట్లా ఎండిపోయింది మొత్తం. గ్రీనరీ నీళ్ళు లేవు, ఇటు నీళ్ళు లేవు, అటు నీళ్ళు లేవు. చూసారుగా మొత్తం చెట్లు అయిపోయినాయి. నగనూరుకి వెళ్ళే రోడ్ అనమాట. ఫ్రెండ్స్ ఫైనల్ అయితే వచ్చేసాను మనకి దుర్గా భవాని మాతా టెంపుల్ దగ్గరికి నగనూరు. చూసారు కదా ఫుల్ కార్లు, పబ్లిక్ అయితే ఫుల్ వచ్చారు. వర్షం పడుతుంది, ఆయన కూడా ఫుల్ మంది ఉన్నారు. కింద కూడా ఇక్కడ బురద బురద అయిపోయింది మొత్తం. శ్రీ దుర్గా భవాని మాతా టెంపుల్ నగ్నూర్ దిగేసాం. ఇక్కడ చూసారా అన్ని కార్లు వచ్చినాయి. మొత్తం వర్షం పడుతుంది, బురద ఉంది. పక్కన కొత్త కాంప్లెక్స్ బిల్డింగ్ అవుతుంది అక్కడ. చలో వెళ్దాం పదండి. ఎంట్రన్స్ దుర్గా భవాని మాతా టెంపుల్ లోకి వచ్చేసాము. లోపలికి కంప్లీట్ గా టెంపుల్ మొత్తం లేడీస్ ఉన్నారు. గుడి క్లోజ్ అవుతుంది ఇప్పుడు కదా. లోపలికి వెళ్దాం. చూసారా గుడిలో మొత్తం మంది లేడీసే ఉన్నారు ఇవాళ. అయితే టెంపుల్ క్లోజ్ అయ్యే టైం అయిందన్నమాట. అందరు వెళ్తున్నారు. అమ్మవారి ఆలయంలో చూసారు కదా చాలా మంది భక్తులు వచ్చారు, దర్శనం చేసుకున్నారు అమ్మవారు. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ప్రజెంట్ అయితే వర్షపు చినుకలతో పడుతున్నాయి అనమాట లోపల. గుడి క్లోజ్ చేసే టైం. అండ్ మన చుట్టుపక్కల అన్ని కూడా శక్తి పీఠాలు ఉంటాయి కంప్లీట్ గా. అక్కడ భోజనాలు పెడతారు యాక్చువల్ గా ఈ రోజు. కాకపోతే భోజనాలు అయితే అందరికి సరిపో అనుకుంటా, మంది ఫుడ్ ఉండదు ఎక్కువ శాతం. అయితే చూద్దాం, వెళ్ళి చూద్దాం. అది కూడా గుడి నుంచి బయటకు వచ్చినాము ఇటు సైడ్. ఇక్కడ చూసారు కదా వెనకాల మన బిల్డింగ్ లో అన్నదానం జరుగుతుంది. చూద్దాము. భోజనాలు ఉండవు, అయిపోతాయి. ఇక్కడ అన్న ప్రసాద వితరణ దాతలు ఉన్నమాట అప్పుడే బోర్డు. ఇందులో అయితే అన్నదానం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ భోజనాలు ఉండవు, అయిపోయినాయి. నెక్స్ట్ శివుని దర్శనం చేసుకుని వెళ్దాం. రండి శివాలయం శివుని దర్శనం చేసుకుందాం. ఏమనుకున్నారు? టైంకి 11 అంటే స్టార్ట్ చేస్తారు కానీ తక్కువ మంది. ఎక్స్పెక్టేషన్ మంది ఎంత మంది వస్తారో తెలియదు కదా, ఎక్కువ తక్కువ అవుతుంటది. కాకపోతే ఎక్కువ శాతం అయితే తొందర అయిపోతుంది. ఇక్కడ బోర్డు చదవండి. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య మహాసంస్థానము దక్షిణ శృంగేరి శ్రీ శారదా పీఠం పరివార సమేత శ్రీ దుర్గా భవాని దేవాలయం శంకర మఠము నగనూరు కరీంనగర్. భక్త మహాశక్తుల విజ్ఞప్తి. చదవండి మ్యాటర్ ఏముందనేది. సమయం వచ్చేసి 11:01 అవుతుంది కనుక గుడి క్లోజ్ చేశారు. అమ్మ కొబ్బరికాయ కొడుతుందండి ఇప్పుడు. ఓం నమ శివాయ. చూసారా సో ఇటు సైడ్ గుడి, అటు సైడ్ ఆదిశంకరాచార్యులు ఉంటుంది. జై మాతాకి. అయ్యో ఇట్లా కొట్టండి, ఇటు సైడ్ లాడ కొడితే కరెక్ట్ ఉంటుండే. అటు సైడ్ లాడ్, ఇక్కడ లాడ్. ఓం నమ శివాయ. జై మాతాకి. రైట్. తీర్థం 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 తీయకమ్మా. కొబ్బరికాయ కొడితే చూసారా కొబ్బరికాయ ఎంత గుండ్ర వలిందో. కట్ ఎందుకు వలిందంటే సైన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ కటింగ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి వలుగుతుంది. బండ మీద కొట్టడానికి వంగటింకర వలుగుతుంది. ఇట్లాంటి ప్లేసెస్ లో వెళితే కరెక్ట్ వలుగుతుంది. కొబ్బరికాయ ఇట్లా కొడితే మంచిగా వలిగింది, అట్లా వలిగింది అనే రూల్ ఏం లేదు. చాలా మంది అనుకుంటారు అట్లా, కానీ కాదు. రండి. ఓం విష్ణు స్వరూపాయ నమః. ఇక్కడ ఉన్నారు చూసారా విష్ణు. జై విష్ణుదేవా. చలో గుడి క్లోజ్ అయిపోయింది. ప్రజెంట్ అయితే బయలుదేరుతున్నాం. కరెక్ట్ 12 గంటలకే క్లోజ్ చేస్తారు. ఎక్కడో అక్కడ అందరు వెళ్ళిపోయారు. ఇక మేము కూడా వెళ్తున్నాం. లాస్ట్ వర్షం పడితే చూసారా క్లైమేటికల్ కండిషన్ లో వాతావరణమే డిఫరెంట్ గా ఉంటది. కంప్లీట్లీ టెంపుల్ వాతావరణం అంతా డిఫరెంట్ అవుతుంది. బయలుదేరుతున్నాం. ఇంకా మీలో ఎంతమందికి ఈ టెంపుల్ కి వచ్చారు? నగనూరు దుర్గాబారి మాత టెంపుల్ కి ఎంతమంది తెలుసు? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటు చూడితే లక్ష్మీ గణపతి దేవాలయం, సతీ సహిత శ్రీ నవగ్రహ దేవాలయం, శ్రీ దుర్గాభవాని గోశాల, శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, దుర్గామాత ఇలా ఉంటాయి అనమాట. అయితే అన్నదానం రావాలంటే డేట్ ఎక్కువ మంది ఎంత వస్తారో తెలియదు కనుక వీళ్ళు తక్కువ వండుకుంటారు. అందుకొరకే వస్తారన్నమాట. కరివేపాకు అలంకరణ ఉంది ఇవాళ. ఓకే ఇవాళ కరివేపాకు, రామగడ్డల అలంకరణ ఎల్లుండి, ఆలుగడ్డ అలంకరణ ఎల్లుండి. ఇంకేముంటాయి? క్యారెట్. అందరూ ర్యాపిడోలు బుక్ చేసుకుని వస్తున్నారు అన్నమాట ఇక్కడికి. ఆటోలు ఇక్కడ దాకా వస్తున్నాయి. ఇంకా బయలుదేరుతున్నాం అన్నమాట. టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇది ప్లేస్
ఫుల్ వర్షం కడితే మంచి కార్ వాషింగ్ అవుతుంది అనుకుంటే వర్షం కొట్టలేదు, తుంపర పడుతుంది, ఇంకా ఉన్న కార్ ఖరాబ్ అయిపోతుంది కంప్లీట్ గా. చూసారా మా ప్రజెంట్ అయితే మనం వెళ్తున్నాం రండి చలో. జై దుర్గా భవాని మాతాకి జై. మొత్తం గుబురుగా పెరిగింది చూసారా చెట్లన్నీ ఏరియా మొత్తం కూడా. దుర్గా భవాని టెంపుల్ నుంచి మళ్ళీ తిగలొట్టే వెళ్ళారు రోడ్ అనమాట. అమ్మేమో చెప్తాను, ఏం చెప్తాను ఏకాదశికి వర్షం ఏకాదశి ముసుగులు పెడతాయి కదా. ఓకే ఇప్పుడు అన్నది కన్నా అట్లా శాస్త్రం ఉంటుంది, శాస్త్రానికి కోసం అట్లా వర్షం అట్లా పడుతుంది అన్నట్టు. వర్షం అంటే పడతలే యాక్చువల్ తుంపర అట్లా నీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా ముసురైనా కొంచెం ఎక్కువ కొట్టాలి, బట్ ఆ ముసు కొడతలే ఏం కొడుతుంది. ఏం చెప్తాను ఇక్కడ మొత్తం వచ్చే భక్తులు రీల్స్ చేసుకోవడానికి తర్వాత అంటే ఇష్టం తిరుగుతున్నారు జనాలు. ఏం మన టెంపుల్ దగ్గర ఎట్లా చేస్తున్నారంటే పక్కన వాళ్ళకు ఇబ్బంది పెట్టేట్టు చేస్తున్నారు అనమాట. డ్రెస్ కోడ్లు వేసుకోవాలి, అన్ని వేసుకోవాలి, గుంపు గుంపు రావాలి, మొత్తం రీల్స్ చేయాలి. వాళ్ళు భక్తి కంటే ఆ రీల్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అనమాట. అలా కాకుండా మన మన సంస్కృతి కాపాడేటట్టు చూడండి కొంచెం జనాలు. ఫ్రెండ్స్ చూసారా ప్రకృతి ఎట్లా అయిపోయింది. ఒక్కసారి వర్షం ముసురు పడేసరికి బయట అంతా గ్రీనరీతో ఎంత బాగా అనిపిస్తుందో. పొలాలు, పచ్చని పైర్లు, బర్రెలు, రోడ్డు మీద మేకలు. చూడండి మేకప్ పిల్ల మన కార్ కింద వచ్చింది అనుకో కథ. మా మేకప్ పిల్ల కానీ బర్రెనే వచ్చింది మా కార్ కట్టం. జస్ట్ మిస్ ఒక సెకండ్ లో ఇట మేము చూసుకోకపోతే బర్రె గారు మాతోని దుష్యం చూసి చేసుకుంటారు. ఇటు దుడ్డు ఉరికొస్తుంది చూసారా ఎంత గ్రీనరీ ఎట్లా ఉంది అట్మాస్ఫియర్. ఇటు సైడ్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ సైడ్. అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా దాటిన తర్వాత అయ్యప్ప స్వామి పూజ అక్కడ జరుగుతుంది చూసారా. ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది అండ్ ఇదంతా గ్రీనరీ ఎట్లా అనిపిస్తుంది, సూపర్ ఉంది. ప్రకృతి నచ్చితే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది అనేది. మన కర్నాటకలో కూడా ఇట్లాంటి ప్లేసెస్ ఈ టైంలో తిరిగితే సూపర్ అనిపిస్తుంది చూసారా ఎంత బాగుందో. ఇటు అన్ని నార్లు వస్తున్నారు, నార్లు వస్తున్నారు. ఇస్కాన్ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ ఉంది? డ్యామ్ దగ్గర, ఇక్కడ కాదు. సో మొత్తానికి అయితే చూసారా తాడి చెట్టు ఉంది ఇక్కడ. తాడి చెట్టు కిందకి వచ్చినాము. చేపలకు ఆహారం ఇద్దామని వచ్చినాం అనమాట. ఇప్పుడు అమ్మ నేను ఝాన్సీ జున్ను విన్ అయితే స్కూల్కి వెళ్ళారు ఆల్రెడీ. అయితే రెగ్యులర్ గా అయితే వాటర్ వస్తాయి. ఇప్పుడు వాటర్ ఉన్నాయా లేవా వీళ్ళు కథం చేసాము. నాకు మేము చేపలకు ఆహారం వేస్తుంటే వాళ్ళు కరెంట్ షాక్ పెట్టి చేపలు పట్టేసి అది చేశారు. ఇప్పుడు చేపలు ఉన్నాయా లేవా తెలియదు. మొత్తానికి అయితే అటు అయితే ఫ్లో అయితే లేదు, అయిపోయింది ఫ్లో. ఇక్కడ ఉన్నాయి ఏం లేవుంటే మిగిలిపోయిన చేప పిల్లలు ఉండొచ్చు, లేకుంటే మొత్తం పట్టొచ్చు. ఉంటేద్దాం మేము ఉన్న చేపలు వేసి తింటాయి ఉంటాయి. అమ్మ ఝాన్సీ చేపలకు ఆహారం వేస్తున్నారు. లాస్ట్ అంటే ఇప్పుడు వర్షం పడితే తప్ప ఈ చేపలు బతికాయి అనమాట. ఎందుకంటే అక్కడ నుంచి ఫ్లోట్ వాటింగ్ ఫ్లోట్ అయిపోయింది. ఇక్కడ ఉన్న ఈ ఏదైతే స్టోరేజ్ ఉన్నాయో స్టోరేజ్ వాటర్ చేపలు మాత్రమే ఉన్నాయి. వాటికైతే ప్రస్తుతానికి ఆహారం వేస్తున్నారు. అయిపోయిందా? ఇది పిండి చేపలకి వేస్తున్నాయి ఇలాగా. తింటున్నాయి కదా తినేది అది. జయ గురుదత్త బయలుదేరుతున్నాం చల్లిగా. ఆ కారం అయితే తాడి చెట్టు కాడ పార్క్ చేసినాము. ఇక్కడ నుంచి రేకుర్తి నుంచి ఇట్లా వాటర్ వస్తాయి అనమాట. ఇవి ఇటు పోతే వన్నారం కొత్తపల్లి అటు వస్తుంది. చాలా రండి వెళ్తున్నాం ఇక. చేపలకు ఆహారం వేసారు. ఇక్కడ నుంచి రోడ్ దాకా నడుచుకుంటూ వస్తారు అన్నమాట వాళ్ళు. నేను కార్లో వస్తాను ఇంకా. బాయ్ బాయ్ నడవండి. కింద పాములు ఉంటాయి చూసుకోండి. సో ప్రజెంట్ ఆషాఢం కనుక ఈ విత్తనాలు కూడా పెట్టుకోవచ్చు. ఎట్లమ్మా చెట్టు పెడితే పెరుగుతాయి మనకు. మన మైదాకు చెట్టు ఇదైతే ఆకు తెంపుకుంటున్నారు ఇక్కడ. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలంటారు కదా. మీలో అంతమంది పెట్టుకుంటారు ఆషాఢంలో గోరింటాకు. అమ్మాలు అయితే తెంపుకుంటున్నారు. గోరింటాకు చెట్టు ఉంది కానీ కింద ఇంట్లో ఏంటంటే పాములు ఉండే ఛాన్స్ చాలా ఉంటాయి. దాని జాగ్రత్త తెంపుకోండి. అమ్మా ఒకటి ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అసలు? అమ్మవారి రోజు అయితే గోరింటాకు ఎందుకు? ఇప్పుడు గుళ్ళె కూడా గోరింటాకు వేసి కదా కళ్యాణం కదా గోరింటాకు కళ్యాణక కరివేపాకు అలంకరణ గోరింటాకు చెట్టు పెట్టారు అనమాట. ఇప్పుడు అమ్మవారికి దుర్గా భవాని మాత టెంపుల్ లో. మీరు వేస్తే కామెడీ అండి. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటారు అందరు చేతులకి. మా అమ్మ గూగుల్ జెమిని అడగమంటుంది. గూగుల్ జెమిని అడిగితే చెప్తాడట ఎందుకు పెట్టుకుంటారో చెప్తాడట. ఓకేనా గూగుల్ జెమిని అడుగుతాం ఆషాఢంలో ఎందుకు పెట్టుకుంటారు గోరింటాకు అని చెప్పేసి. ఇటు మునగాకును అటు గోరింటాకును గోరింటాకు తీసుకుని బయలుదేరిన ఇక్కడ ఇంకా. రీసెంట్ గా కరీంనగర్ రైల్వే స్టేషన్ చేసిన వీడియో అయితే వైరల్ అయింది మనది. చాలా మంది అప్రిషియేట్ చేస్తూ మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తున్నారు. సో మీ అందరికీ పేరు పెట్టిన నేను కూడా అందరికి కృతజ్ఞత చేసుకున్నారు. మనం తోటి వారికి హెల్ప్ చేస్తే మనకు కూడా 100 మంది దేవుడు మనతో ఉంటాడు అన్నదానికి ఇదే నిదర్శనం అనమాట. సో మీరు వీడియోలో చాలా మంది కామెంట్ చేశారు, నేను రిప్లై ఇస్తున్నాను. బట్ చాలా కామెంట్స్ వస్తున్నాయి. అందుకొరకే ఈ వీడియో ద్వారా మన బ్లాగ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కృతజ్ఞత. నాకు ఎవరైతే మన ఛానల్ లో కామెంట్ చేశారో ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞత తెలియజేసుకున్నాను. సో మీ సపోర్ట్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ముందు ఇంకా మంచి వీడియోస్ మంచి కంటెంట్ తోని ఉపయోగ
ఉపయోగపడే వీడియోస్ కూడా చేస్తుంటాను. సో లైక్ చేయండి, ఇంకా చాలా సబ్స్క్రైబ్ అయితే షేర్ చేయండి అండ్ కామెంట్ అండి, హైప్ చేయండి. చూద్దాం ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నాను నేను. మా అమ్మాయి చూసారా మళ్ళీ కూరగాయల పోతాం పడుతుంది. ఇప్పుడు కళ్యాణ్ కాదు, ఎందుకు కొత్తిమీర మునగకాయలు బీరకాయలు ఆల్రెడీ ఇలా తీసి పెడుతుంది అనమాట. ఇదిరాక మధ్యలో వేసి పెట్టి బయటికి వెళ్ళాం కదా. మధ్యాహ్నం 2:40 అవుతుంది. దేవుడు దర్శనం చేసుకొని వచ్చి ఇప్పుడు అన్నం తింటున్నాం. టమాటా కర్రీ తింటున్నాం అనమాట. స్పెషల్ గా వేసుకున్నాం మసాలా వేసి. 5:47 అవుతుంది. జున్ను స్కూల్ టైం వెనక గంటన్నరక చేసినాం. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కదా బేట. అక్కడ ఆడుకున్నారు, వచ్చేసినాం. అమ్మ ఇస్తారు వాకింగ్ అయింది, ఇల్లుకి తాళం వేసి ఉంది. ఎట్లా ఇప్పుడు మరి ఇప్పుడు అమ్మ దగ్గరికి పోయి మాకు కీ తీసుకొని రావాలి. చాలా అమ్మ చీడ ఎక్సర్సైజ్ చేస్తుంది. నేను జిన్నాని విన్నాని తీసుకొని ఇల్లు కీ తీసుకొని వెళ్తున్నాను అనమాట. రాసుకుంటే వేస్తాట అమ్మ. నా జిన్నాని ఉల్టా పెట్టింది ఎట్లా ఓపెనింగ్ వచ్చేసిందా? అమ్మాయి నీకు లాక్ చేసేసింది. ఫస్ట్ లాక్ తీయండి, కీ తీయండి. జిన్నాని విన్నాని ఇస్తా అని ఫైటింగ్ ఎత్తలేము.